తీరు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి, మీరు నియోజకవర్గాల్లోనే ఉండాలి, మీరు కొత్తగా ఎన్నికయ్యారు, ఇదే మీకు చివరిసారి కాకూడదు అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారంటే ప్రజల మాట అదే. కాబట్టి ఇక్కడే సర్వే రిపోర్ట్ వచ్చిందంటే వాళ్ళు తెప్పించుకోలేరా సీఎం స్థాయి వ్యక్తులు? క్లియర్గా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నది క్లియర్ పిక్చర్ ఉంటుంది. అది తెలుసుకోలేకపోతున్నారు మరి కొత్తగా గెలిచిన వాళ్ళందరూ కూడా. ఒక్కసారికే అవుట్ అయిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతుందో అదే ఇక్కడ నిజమేమో అనిపించక తప్పట్లేదు. ఇక విద్యుత్ ఛార్జీలు, ఈ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం, గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత, సెటిల్మెంటు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లు. ఇది చూడండి, సెటిల్మెంట్లు, లిక్కరు, ఇసుక. ఏదైతే వైఎస్ఆర్సీపీలో పదే పదే ప్రచారం జరిగిందో, లిక్కర్లో దోచేశారు, 1,00,000 కోట్లు దోచేశారు, ఇసుకను ఇష్టారాజ్యంగా చేసేశారని ఏవైతే వాళ్ళు మూట కట్టుకున్నారో అవినీతిని, అదే మూటలో వీళ్ళకి కూడా వస్తున్నాయి. అది తెలుసుకోవాల్సింది. ఇక ప్రభుత్వానికి అనుకూల అంశాలు 8, 9 నెగిటివ్ అయితే 8 ఇక్కడ కనిపిస్తున్నాయి. అవేంటయ్యా అంటే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్డు నిర్మాణం. వైఎస్ఆర్సీపీలో అసలు రోడ్లే లేవు, గుంతల రోడ్లు, నడుములు ఇరిగిపోయి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎంతోమంది ఆ రోడ్లలో పడి చచ్చిపోయారు. ఇలాంటి ప్రచారాలన్నీ దానికి కాస్త రిలీఫ్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. కొత్త రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల అభివృద్ధి. పెట్టుబడులు అనే అంశానికి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ మార్క్గా ఉంటారు. ఖచ్చితంగా ఆయన వివిధ రకాలుగా ఆయనకున్న పరిచయాల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఆయన చేస్తారు. అదే ఒకటి పాజిటివ్ ఆయనకి. ఇక తల్లికి వందనం కూడా మనం చూసాం. అంగరంగ వైభవంగా చేశారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రాజధాని అభివృద్ధి, ఖచ్చితంగా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూసేది అదే. అది ఏ ప్రభుత్వం అయితే అవనియండి, ప్రభుత్వాలతో వీళ్ళకి సంబంధాలు లేవు. పాలన బాగోవాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఇది ప్రతి మనిషి కోరుకున్నది, ప్రతి ఓటర్ కోరుకున్నది. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేస్తారన్నదే 5వ సంవత్సరంలో చివరి రోజున ఆడు ఒక్క నొక్కుతోటి ఏక నొక్కుతారా, కుర్చీ వేస్తారా అనే అంశం అన్నదే ముడిపడి ఉంటుంది. అదే పరిస్థితి ఈరోజు. ఆ రాజధాని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, చంద్రబాబు గారు వచ్చారా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారా, లోకేష్ గారు వచ్చారా, ఇంకొకరు వచ్చారా అన్నది కాదు. ఒక రాజధాని ఉండాలి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి. 10 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం ఏమన్నా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పక తప్పదు. ఇక ధాన్యం, పొగాకు కొనుగోలు, ఉచిత గ్యాస్ సిలిండర్లో ఈ పథకం, ఇది సక్సెస్. విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు, ఇది ఒక మంచి పరిణామం. పంచాయతీల అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఆయన కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. పంచాయతీలకు అందరికీ కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని గతంలో గాంధీజీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో ఆ పట్టుకొమ్మలను అభివృద్ధి చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు ర్యాంకుల వారీగా, ఇది చాలా కీలకమైంది. మొదటి స్థానం ఎవరయ్యా ఉన్నారు ఇందులో అంటే ఎంపీల పనితీరు పెమ్మసాని చంద్రశేఖర్. 2వ స్థానంలో ఎవరున్నారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు. చివరి స్థానంలో బస్తిపాటి నాగరాజు. మొదటి మార్కులు అయితే పెమ్మసాని చంద్రశేఖర్కి ఇందులో పడ్డాయి. ఇక తొలి 7 స్థానాలు, మధ్య స్థానాలు, చివరి 7 స్థానాలు ఎవరైతే ఉన్నారు ఎంపీలకి సంబంధించి మనం చూస్తున్నాం. 25 ఎంపీలకి సంబంధించి చివరి స్థానాల్లో ఉన్నవాళ్ళు, మధ్య స్థానంలో ఉన్నాడు. మొదటి 7 స్థానాల్లో ఎవరు ఉండేవారైతే పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, పుట్టా మహేష్ యాదవ్, డాక్టర్ మద్దెల గురుమూర్తి, వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు అని. ఇక మధ్య స్థానాల్లో ఎవరున్నారు, అటు ఇటు కాకుండా ఓకే పర్వాలేదు చెల్తా అని నడిపించే వాళ్ళలో బి బాలశౌరి, ఎం శ్రీభరత్ అంటే విశాఖపట్నం, బాలకృష్ణ గారి 2వ అల్లుడు, డి పురంధేశ్వర్ గారు తెలిసిన విషయమే, కసిరెడ్డి అప్పలనాయుడు, టి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ, ఇక డి ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, హరీష్ మాథుర్. వీళ్ళుంటే చివరి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరు, మాగుంట శ్రీనివాసరెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, బీకే పార్థసారథి, లక్ష్మీనారాయణ, వైఎస్ అవినాష్ రెడ్డి, శెట్టి తనూజారాణి, బస్తిపాటి నాగరాజు. 7 స్థానాల్లో వీళ్ళుంటే తొలి 7 స్థానాల్లో, తర్వాత స్థానాల్లో మధ్యస్థ స్థానాల్లో వీళ్ళున్నారు, చివరి స్థానాల్లో వీళ్ళున్నారు. ఇక గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది, రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది. అంటే 62% జనసేన ఎమ్మెల్యేలకు ఈసారి నో ఛాన్స్. 22% టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశమే లేదు. చాలా కీలకమైన ఇదే గాని సర్వే నిజమేలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి కళలన్నీ కూడా నీరుగారిపోయినట్టే. ఎందుకంటే 100 స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు
గెలిచేము అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. ఒక్క సీటు గెలుస్తారో గెలరో అని టెన్షన్లో కూటమితో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏ రకమైన ప్రచారాలు చేశారో, అసలు తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసిందే పవన్ కళ్యాణ్ గారు జైల్లో అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. అలాగే వాళ్ళకి సీట్లు కూడా ఇచ్చారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటండి? 62% జనసేన ఎమ్మెల్యేలకి ఈసారి నో ఛాన్స్. మొదటి సంవత్సరంలోనే, అంటే మార్చుకుంటే 4 సంవత్సరాల్లో ఓకే. ఎప్పుడు కూడా ఒక అంశం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మంచి తెచ్చుకోవడం అన్నది చాలా 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 కష్టం. చెడ్డ తెచ్చుకోవడం అన్నది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చిన్న తప్పు చేస్తే ఆడు ఎదవరా అంటాడు. ఒక్కసారి వాడు మంచోడు కాదు, వాడు వేస్ట్ ఫెలో, వాడు దేనికి పనికిరాడు, వాడికి పని రాదు, వాడికి ఏమీ చేత కాదు అని కానీ ముద్ర పడితే జీవితాంతం అంతా అది పోదు. నువ్వు ఎన్ని చెయ్యి, దొంగోడు అంటే దొంగోడేం కాడు. చిన్న దొంగతనం చేసావా, పెద్ద దొంగతనం చేసావా అని ఎవ్వడో ఈ రోజుల్లో చూడు. ఎవడన్నా దొంగతనం చేశాడు, అది తెలిసింది, అది ప్రచారం జరిగిందంటే ఆడు నిజంగా ఆ తర్వాత ఎంత గొప్ప పురుషుడైపోయినా, యుగ పురుషుడైపోయినా ఆడు దొంగోడురా, నమ్మడానికి లేదురా అంటారు. అదే పరిస్థితి ఈరోజు. 62% మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా